హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్షాప్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చి ఒక సామ్సంగ్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్. ఇది మామూలుగా మనం డైలీ యూసేజ్లో అక్కడ వాటర్ అంటే డోర్ పక్కన మన పిడి కింద రోజు మనం యూసేజ్ అప్పుడు జస్ట్ వాటర్ లేదా ఏదో మరకట్ట పడడం వల్ల మనకు అక్కడంతా పెయింట్ అనేది లేసిపోయి ఉన్నది. అంటే చూడడానికి చాలా వికారంగా ఉన్నది అనమాట. మనం ఏం చేస్తున్నామంటే దాన్ని కొంచెం మనం ఇంట్లో వాడేదానికి నీట్గా ఉండేదానికి మనం రెడీ చేయబోతున్నాము. దీనికి వచ్చి ఒకవేళ మనం చేసేది వచ్చి ఇప్పుడు మామూలు ఎనామెల్ పెయింట్, ఇది గన్నుతో మనం స్ప్రే చేసి పెయింట్ చేస్తున్నాము. లేదు మనం ఇంట్లో అంత స్పెసిలిటీ లేదు, మనం జస్ట్ సింపుల్గా చేసుకోవాలనుకుంటే మామూలుగా మనకు స్ప్రే టిన్ అనేది మనకు పోర్టబుల్గా దొరుకుతుంది. ఒక 2 టిన్ను తీసుకుంటే 2 కోట్ మనం కొట్టుకున్నామంటే నీట్గా వచ్చేస్తుంది మనకు ఫ్రిడ్జ్. లేదా అంత కష్టం అనుకుంటే స్టిక్కర్లు అవైలబుల్ ఉంది అనమాట. ఆ స్టిక్కరు మనకు డోర్ మొత్తం కూడా వేసుకోవచ్చు. ఆ స్టిక్కర్ అనేది మనం ఈ వీడియోలో మనం ట్యాగ్ చేస్తున్నాము ప్రోడక్ట్ అనేది. దాన్ని మనం క్లిక్ చేసి కూడా మనం బై చేసుకోవచ్చు. ఫస్ట్ దీన్ని మనం రెడీ చేద్దాము. ఇప్పుడు మనకు పిడియాని మనం రిమూవ్ చేసేయాలి. అంటే మనం పెయింట్ కొట్టాలంటే మనకు అదన్నీ కొంచెం అడ్డమే, దాన్ని తీసేసి దాని తర్వాత మనం మిగతా వర్క్లు అనేది చేయాలన్నమాట. ఫస్ట్ వచ్చి ఎక్కువ మనకు అక్కడ ఉండేటివన్నీ మనం తీసేయాల్సి వస్తుంది, అంటే రఫ్ చేయాలా. దానికి వచ్చి ఫస్ట్ మనం 2 టైప్ మనం పేపర్ అనేది మనం చేసుకోవాలి. ఒకటి వచ్చి చాలా రఫ్, ఇంకొకటి వచ్చి స్మూత్ పేపర్ అనమాట. ఒకటి వచ్చి ఒక 100 నుంచి 150 లోపల ఉండాలా, ఇంకొకటి వచ్చి 180 అన్నా 220 నెంబర్ పేపర్ అన్నా ఉండాలన్నమాట. ఫస్ట్ రఫ్ చేసి మనం బాగా రఫ్ చేసి క్లీన్ చేసి దాని తర్వాత మనం స్మూత్ పేపర్ కోట్ మనం వేసేస్తే మనకు అక్కడ అంటే గీతలు లేదు, అక్కడ ఆల్రెడీ ఆ పెయింట్ లేసిన వడు అదన్నీ మనకు కనిపించదు. మన పైన స్ప్రే అంటే పెయింట్ చేసిన తర్వాత, లేదంటే అది ప్రత్యేకంగా మనకు ఆ గీతలు అనేది అక్కడ పెయింట్ లేకుండా ఉండదు, పైన మనం కొట్టున్నాము అలాంటివన్నీ కనిపిస్తుంది మనం సరిగా రఫ్ చేయకపోతే. మనం దీనికి వచ్చి సెలెక్ట్ చేసిన కలర్ వచ్చి క్రిమ్సన్ కలరు. ఆల్రెడీ దాంట్లో ఉండేది వచ్చి ఒక ప్రో రెడ్ అలాంటిది ఒకటి. క్రిమ్సన్ కలర్ అంటే మనకు రెడ్లో కొంచెం బ్లాక్ మిక్స్ చేస్తే ఆ కలర్ అనేది వస్తుంది అనమాట. అంటే దీనికి బాగా సూట్ అవుతుంది కూడా మనకు.
పెయింటింగ్ మొత్తం అయిపోయింది. ఇంకా మనం దీనికి ఫినిషింగ్ వర్క్‌లు అనేది చేయాలా. అంటే దానికి పైన పిడి ఫిక్స్ చేయడం, దానిపైన అంటే స్టిక్కర్‌లు ఏదైనా ఏసుకోవడం అలాంటివన్నీ మనం చేసుకోవాలా. మన కాడైతే స్టార్ రేటింగ్ స్టిక్కర్‌లు ఉంది. ఆల్రెడీ దీంట్లో ఉన్న స్టార్ రేటింగ్ స్టిక్కర్ మనం తీయలేదు. దానిపైన పెయింట్ ఏసేస్తున్నాము. దానిపైన మనం అట్ట ఏసుకోవచ్చు. లేదు అది మనం అట్ట చేయలేమనుకుంటే దానిపైన మనం టేప్ అంటించి మళ్ళా పెయింట్ ఏసిన తర్వాత తీసుకోవచ్చు. లేదు ఒకరో పైన అట్ట పడింది లైట్‌గా మనం ట్రిన్నర్‌తో అంటే టర్పంటైల్‌తో మనం క్లీన్ చేస్తామంటే ఆ విధంగా కూడా మనం చేసుకోవచ్చు. స్టిక్కర్ వేసేసిన తర్వాత మనకు ఒక లుక్ అంటే కొత్త ఫ్రిడ్జ్ కొన్నట్టు అంత తృప్తి ఉంటుందన్నమాట. బాగా నీట్గా ఉంటుంది డోర్ చూడడానికి మనకు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటా. నచ్చిందంటే లైక్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.